హైదరాబాద్తో సహా వివిధ ప్రాంతాలలో ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాద్ సిపి సాయి చైతన్య వివరాలను వెల్లడించారు. ఇటీవల 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న కేసులపై విచారణ చేపట్టారు. హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అమీర్ అనే వ్యక్తి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలువురిని పరిచయం చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా మహమ్మద్ అమీర్ను అదుపులోకి తీసుకుని విచారించగా వరుస చోరీల సంఘటనలు వెలుగులోకి వచ్చాయన్నారు. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికతో 8 మంది దొంగల ముఠాను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం 24 దొంగతనాల కేసులు నిజామాబాద్లో చేసినట్లు విచారణలో అంగీకరించినట్లు తెలిపారు. చోరీకి పాల్పడగా వచ్చిన సొత్తును షేక్ వసీంకు ఇచ్చేవారని, ఆయన తనకు పరిచయం ఉన్న మల్కాపూర్కు చెందిన మోహన్కు అమ్మేవాడని, అలా వచ్చిన నగదును అందరూ కలిసి పంచుకునేవారని సిపి తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో మహమ్మద్ అమీర్తో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన మహమ్మద్ అబ్దుల్, షేక్ వసీం, సయ్యద్ రియాజ్, జావిద్ ఖాన్, షేక్ సోహెల్, ఎండి ఆసిఫ్, మాలత్ మోహన్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. మరో 3 నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు. వీరిలో షేక్ సోహెల్ గతంలో 7 కేసులలో నిందితుడిగా ఉన్నాడని, ఇతనిపై హత్య కేసు కూడా ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా మహమ్మద్ అమీర్ 21 నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలలో మొత్తం 39 కేసులు ఈ ముఠాపై నమోదైనట్లు సిపి పేర్కొన్నారు. నిందితుల నుండి 15 తులాల బంగారం గొలుసులు, షిఫ్ట్ డిజైర్ కారు, పల్సర్ బైక్లు, హోండా సైన్ బైక్, ఫ్యాషన్ ప్లస్ బైక్లను స్వాధీనపరుచుకున్నట్లు సిపి తెలిపారు. దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్, 6వ టౌన్ ఎస్ఐ వెంకట్రావు తదితర సిబ్బందిని సిపి అభినందిస్తూ క్యాష్ రివార్డులను బహుకరించారు. పెద్ద గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. ఏవైతే హెచ్బీవై నైట్లు రాత్రి కూడా ఇళ్లలో చొరబడి దొంగతనాలు చేస్తున్నారో ఒక గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. మన ఇటీవల కాలంలో మన టౌన్ 6 పోలీస్ స్టేషన్ లో మనం కొన్ని సీసీ కెమెరాలు లోకల్స్ అందరూ కలిసి వాళ్ళ సపోర్ట్ తో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా సీసీ కెమెరాల ద్వారా మనం ప్రివెంటివ్ పోలీసింగ్ ఎంత బాగా చేయొచ్చు అనే దానికి ఒక ఉదాహరణ.